భక్తుడు మనసు పెడితే ఏం చేయగలడో నిరూపించిన వృద్ధుడు. ఇంత గొప్ప ఆలయ నిర్మాణం వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ముకుందపండ ఒడిశా రాజ కుటుంబానికి చెందినవారు. 12 సంవత్సరాల క్రితం తిరుమలకు వెళ్లాడు. తనకు స్వామి దేవుడి దర్శనం లేకపోవడంతో ఆయన అసంతృప్తి చెందాడు. ఫలితంగా ఆయన కుటుంబం పలాసలో తిరుమలలాంటి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంది. పలాసలోని 12 ఎకరాలు తన సొంత భూమిని వాడారు. 5 ఏళ్లలో ఆలయాన్ని నిర్మించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలా ఉంటుందో అదేవిధంగా కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో ప్రధాన వెంకటేశ్వర స్వామి విగ్రహం, అలాగే శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఏకశాలలో ప్రతిష్ఠించబడ్డాయి. నవగ్రహాలు మరియు మరికొన్ని దేవతా విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. భక్తుల కోసం క్యూట్లైన్, మెట్ల మార్గాలు, విశ్రాంతి మండపాలు, కళ్యాణ మండపాలు నిర్మించారు. తన తల్లి విష్ణుప్రియ వాస్తుశాస్త్రంలో ప్రజ్ఞురాలు కావడంతో ఎక్కడ ఏ ఆలయ నిర్మాణం చేయాలి, ఏ విగ్రహం పెట్టాలి, శిల్పాలు ఏ విధంగా ఉండాలి అనే వాటిలో తల్లి ఆదేశం ప్రకారం ముకుందార్ నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయంలో శిల్పకళకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జైపూర్ నుంచి అనేక ఏకశల